స్టేట్లో ఎన్ని అప్పులైనాయి, ఈ లక్షల ఎంత పెరిగింది చూసి జనం ఓట్లేస్తారా? జనం తమ ఖర్చున డబ్బులను చూసి ఓట్లేస్తారా? పథకాల వల్లనే గెలుస్తారో పథకాల వల్లనే ఓడుతారో అనేది నిజం కాదు. ఇప్పుడు పథకాలు అమలు చేసిన కేసీఆర్ గ్రామీణ తెలంగాణలో ఓడిపోలేదా? అలాంటి పథకాలు ఏమైనా హైదరాబాద్లో బీఆర్ఎస్ మంచి పర్ఫార్మెన్స్ చూపింది. మీకు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఇన్ని పథకాలు అమలు చేసి 2,74,000 కోట్ల ప్రజల అకౌంట్లో బటన్ నొక్కేసి అన్నాడు, ఓడిపోలేదు. మరి ఎందుకు ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి? మహారాష్ట్రలో డెఫినెట్గా లడ్కీ బహన్ యోజన ఉపయోగపడడం మాట నిజం. అందువల్ల ఇతర రాజకీయ అంశాలతో కలిసి పథకాలు అనేది ఉపయోగపడుతుంది. ₹2 కిలో బియ్యం అమలు పథకం అమలు చేసిన ఏంటో ఓడిపోలేదా? రాజశేఖర రెడ్డి మొదటిసారి గెలిచాక ఆరోగ్యశ్రీ, ఫీ రీయింబర్స్మెంట్, ఉచిత విద్యుత్తు అనేక పథకాలు అమలు చేశారు. ఆయన మెజార్టీ ఎందుకు తగ్గిందండి 2009లో? 2004తో పోలిస్తే 2009 తగ్గింది. అంటే ఒక పథకాలు అమలు చేస్తేనే గెలుస్తారు, పథకాలు అమలు చేస్తే ఓడుతారనే కంక్లూషన్ రావడం కరెక్ట్ కాదు. పథకాలు అమలు చేయడం ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా ఎలక్షన్స్లో ప్రభావం చూపుతున్న మాట నిజం. అందులో రాజకీయ పార్టీలు కాంపిటేటివ్గా పోటీ పడి పథకాలు ప్రామిస్ చేస్తున్న మాట నిజం. పథకాలు ప్రామిస్ చేసిన చోట ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి, పథకాలు అమలు చేసి కూడా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి, పథకాలు అమలు చేయకపోయినా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మహారాష్ట్రలో మీకు CSDS లోక్నీతి పోస్ట్ పోల్ స్టడీ పథకాలు అందని వాళ్ళు కూడా ఓట్లేశారు మహాయుతికి. మరి వాళ్ళు ఎందుకు ఓట్లేశారు? పథకాలు అందని వాళ్ళు కూడా ఓట్లేశారు. అందువల్ల ఎన్నికల్లో గెలుపుకోవటంలో అనేక ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది. అందులో ఒక ముఖ్యమైన ఫ్యాక్టర్ ప్రభుత్వాలు అమలు చేసే పథకాలు. ప్రతి ప్రభుత్వం కొన్ని పథకాలు అమలు చేస్తుంది, కొన్ని అమలు చేయదు. కొన్ని ప్రామిసెస్ వెనక్కిపోతారు, కొన్ని ప్రామిసెస్ అమలు చేస్తారు, కొన్ని కొత్త అమలు చేస్తారు. అది ప్రజలు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో దానిపైన ఆధారపడుతుంది.